వాంటెడ్ ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఐచి యాప్లో. ఇదొక చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం. ఎక్కువ ల్యాక్ చేయను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. ఎందుకంటే ఈ సినిమా చూపించిన ప్రతాపం మామూలుగా లేదు. ఎప్పుడో తప్పితే 1-2 ఈ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిమ్స్ బాగుంటాయి అంతే. హాలీవుడ్ వాంటెడ్ చూశాను, కానీ ఈ చైనీస్ వాంటెడ్ ఎలా ఉందంటే నిజంగా భయ్య వీళ్ళు కావాలని అంటే వాంటెడ్గానే మన బుర్ర ఖరాబ్ చేయడానికి తీసిన సినిమా ఇది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కుక్క రాడ్డు, కంకర్ రాడ్డు ఇలాంటి డైలాగులు కొడతారు కదా, ఇది దానికన్నా పెద్ద రాడ్డు బాబోయ్. వాంటెడ్ అని పేరు పెట్టడం కంటే వేస్టెడ్ అని పెట్టాల్సిందే. ఎందుకంటే మనకి టైము డేటా రెండు బొక్క కాబట్టి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అసలు ఇలాంటి చిన్న సినిమాల్లో పెద్ద స్టోరీ ఏముండదు, కనీసం ఫైట్స్ అన్నా బాగుంటాయి, అవి చూసి ఆనందిద్దాం అనుకుంటాం. కానీ ఇవి ఫైట్లు కాదురా నాయన, వీళ్ళు చేసే ఫైట్లు చూస్తే మనకు సిగ్గేస్తుంది. ఇవన్నీ ఫ్లాప్ డాన్సులు అనమాట. ఫైట్కి ముందు ఇచ్చే ఎలివేషన్ చూసి అబ్బా నరికేస్తాడేమో అనుకుంటే తీరా ఫైట్ మొదలయ్యాక వీళ్ళు ఫైట్ చేస్తున్నారా లేదని ఒక డ్యాన్స్ రియాలిటీ షో ప్రాక్టీస్ చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది. కొరియోగ్రఫీ, అదే యాక్షన్ కొరియోగ్రఫీ దారుణంగా ఉంది. రొటీన్ రోత కథ భయ్య. 3 దోస్తులు, అందులో ఒకడికి అకస్మాత్తుగా పవర్ పిచ్చి పడుద్ది, ఇంకొకటి ఫ్యామిలీని లేపేస్తాడు, 3వాడు హీరో కాబట్టి వాళ్ళ పాపను ఎత్తుకుని ఊరంతా పరిగెడతాడు. తాతల కాలం నాటి కథ. వీళ్ళ మొక్కల్లో ఎక్స్ప్రెషన్స్ వెతకడం కంటే ఎమోషన్స్ పండాల్సిన చోట వీళ్ళు పెట్టే బ్లాంక్ ఫేస్ చూస్తే నవ్వాలో ఏడలు అర్థం కాదు. ఇక విలన్ అయితే కళ్ళు పెద్దవి చేసి అరుస్తూ తన ఓవర్ యాక్టింగ్తో చంపేస్తాడు భయ్య. ఆ చిన్న పాప దగ్గర ఏదో రహస్యం ఉందంటారు. విలన్కి అంత పవర్ సైన్యం ఉండి కూడా పాపను పట్టుకోలేడు. ఊరంతా శత్రువులున్నా వెతుకుతున్నా మన హీరో మాత్రం ఎంచక్కా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏం సినిమా రా బాబు ఇది, దీనికి ఒక దండం రాదవుతా మరి ఇంకా దండం. ఈ రివ్యూ కూడా టైం బొక్కే ఇలాంటి సినిమాలకి ఇవ్వడం. కాకపోతే వచ్చింది కాబట్టి మిమ్మల్ని బతికించడానికి కాబట్టి చేస్తున్నా. మంచి మూవీస్ చెప్పయ్యా అంటే నేను ఎక్కడ తీసుకొస్తా భయ్యా, వచ్చిన ప్రతి మూవీ రివ్యూ చేస్తున్నాను. సో మంచి మూవీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటినే కాదు ఇలాంటి చెత్త మూవీస్ గురించి తెలుసుకొని మీ టైము డేటా సేవ్ చేయడానికి నేనున్నా. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.